పద్మ, మనిషిని నమ్మితే మన ముఖాన్నింత మట్టి కొడతాడు. ఈ మట్టిని నమ్ముకుంటే మన నోటికింత ముద్ద పెడుతుంది. ఈ బంజరు భూమి బంగారు భూమి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుని కొబ్బరికాయ కొట్టు. పద్మ, ఆ కష్టంలో సుఖంలో పాలు పంచుకుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసినందుకు నీకు ఈ శిక్ష? అవును పద్మ, ఇందుకే ఆ రోజు నన్ను పెళ్లి చేసుకోవద్దన్నాను. నాతో 7 అడుగులు కలిసి నడవటానికే నువ్వు ఆరాటపడ్డావు. కానీ లేమితో ఎంత దూరం నువ్వు భారంగా నడవాల్సి వస్తుందోనని నేను భయపడ్డాను. నా భయం నిజమైంది. ఎందుకండి భయం? ఆడది నగలు నాణ్యాలు కొనుక్కున్నప్పుడే ఆనందంగా ఉంటుందనుకుంటున్నారా? భర్త సిరి సంపదలతో తొలితొగినప్పుడే ఆరాధిస్తుంది అనుకుంటున్నారా? లేదండి, భర్త చేతుల్లో ఇలా గోరుముద్దలు తింటంలో ఉండే సంతృప్తి అందరికీ లభించదు. నన్ను ఓదార్చడానికి మాట్లాడుతున్నావా పద్మ? కాదండి, అవసరమైతే రోడ్డుని తోటని కొంటానని అహంకారంతో చెప్పిన పద్మని కానండి నేను. ఇప్పుడు మీ మనసుని మమతని గెలుచుకుని మురిసిపోతున్న మీ ఇల్లాలని. చాలు పద్మ, ఇలా కష్టాన్ని దిగమింగుకుని భర్తను వెన్నుతట్టి ప్రోత్సహించే భార్య కంటే ఏ మగాడు మాత్రం ఇంకేం కోరుకుంటాడు? అమ్మా తులసి, ఏం పెద్దమ్మా? ఇదిగో నిమ్మకాయ పులిహోర చేశాను నీకోసమని. నిమ్మకాయ పులిహోరా? అబ్బా, నాకు వారం రోజుల నుంచి పులిహోర తినాలనుంది, కానీ అడగలేక ఊరుకున్నాను పెద్దమ్మా. నువ్వెలా తెలుసుకున్నావు? నేను కన్న తల్లినేనమ్మా, ఆ మాత్రం కడుపుతో ఉన్న వాళ్ళ కోరికలు తెలుసుకోలేనా? తినమ్మా. ఇదేమో హల్వాలు పులిహారాలు చేసుకుంటానికి ఇదేమో అమ్మగారిలు కాదు, అత్తవారిలు. ఆశలు కాస్త అదుపులో పెట్టుకోవాలి. అయ్యో అయ్యో, కడుపుతో ఉన్న పిల్ల నోటి ముందు కూడి తీసేసాడు, చేతులు పడిపోను. నీలోనే పడిపోద్ది ముందు. అయ్యయ్యో, ఎంత పసుపు, ఎంత మిరపకాయలు, ఎన్ని మిరపకాయలు, మొత్తం శనగపప్పే. దీని సొమ్ము ఏం పోయింది? ఇది ఒకటేంటి, ఇంకా బాగా చేసి ఉంటుంది మొత్తం తినడానికి.
లాభం లేదండి. ఎంత తవ్వినా రాయి తప్ప జలపడేట్లేదు. నేను ఈ నేల తల్లిని నమ్ముకుని బతుకుతున్నవాడిని. కన్న తల్లిలాగే ఇది బిడ్డను మోసం చేయదన్నానమ్మా. అవును బాబు, పట్నం వెళ్ళి డైనమైట్ పట్టరండి. జల ఎందుకు పడదో అప్పుడు చూద్దాం. ఏమండి? పద్మ, తీసుకోండి. మీకు ఈ భూమి మీద నమ్మకం ఉంటే నాకు మీ మీద నమ్మకం ఉంది. వద్దు పద్మ, అది స్త్రీధనం. నీ పుట్టింటి నుంచి నువ్వు తీసుకొచ్చింది. స్త్రీకి ధనం పడితే అనురాగంతో కూడిన మీ మనసే నాకు పుట్టిల్లు. ఇక సొంతం అనేది ఎక్కడుందండి? ఈ చేతి గాజులు తీసి భారీగా మీకు చేతునిస్తున్నాను, అంతే. తీసుకోండి. ఆలస్యం చేసినట్టున్నాను బాబు. అబ్బే లేదమ్మా, ఇప్పుడే పని ముగించుకుని పైకి వచ్చాం. ఏమో బాబు, ఆ నూతిలో కాసిన నీళ్లు పడితే మనందరి కడుపుల్లో 4 మెతుకులు పడ్డట్టే. బాబు రవి, మన తులసికి సూడిదలు తీసుకెళ్ళాలి బాబు. అదేమిటయ్యా ఈ విషయం ఇంత మెలిగా నా చెప్పటం? నేను అమ్మమ్మను కాబోతున్నానని తీపి తినిపించి సంతోషంగా చెప్పాలి గాని. అదేమిటమ్మా, ఎందుకా కన్నీళ్ళు? అవునాయనా, అమ్మమ్మనవుతున్నానని ఆనందపడినా, మోసే ఎద్దు మీదే మోత బరువు పెడుతున్నానని బాధపడినా. అదేమిటయ్యా తులసికి సూడిదలు తీసుకెళ్ళటం మనకు భారం ఎలా అవుతుంది? అవునమ్మా, ఆస్తి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని మౌనంగా కన్నీటి చాటును దాచానే గాని నీకు న్యాయం చేశానా? రక్తం పంచుకు పుట్టినవాడు పట్నంలో తైతక్కలాడుతుంటే ఆస్తి ఇవ్వకపోయినా రేయింబవళ్ళు కష్టపడుతున్న మిమ్మల్ని ఇంకా బాధించాలంటే ఆ తల్లి మనసు ఎంత విలవిల్లాడిపోతుందో ఆలోచించావా? మమతానురాగాలు పంచుకోవటానికి ఒక తల్లి గర్భాన్నే పుట్టనక్కర్లేదమ్మా. తులసిని నా చెల్లెలుగానే కాదు, సొంత బిడ్డగా చూసుకుంటాను. రేపే పట్నం వెళ్ళి చీర సారే తీసుకొస్తాను. సూడిదలు తీసుకెళ్లి తులసిని శ్రీమంతానికి తీసుకొద్దురు గాని. ఏమిటి ఎలా వచ్చారు? ఏమిటిది? సూడిదలన్నయ్యా. ఇంటికి తీసుకెళ్లి శ్రీమంతం చేయాలనుకుంటున్నా. ఆహా, మీకు మర్యాద తెలిసే సూడిదలా? 3 చీర తమిడి సరివిడినా, ఇంతకంటే తేవడానికి అది ఎక్కడ ఉందలే మీకు. బాబాయ్, అంత గతి లేని వాడుగా మాట్లాడకండి. ఏ రాష్ట్రం పొడుచుకొస్తుంది. చింత తెచ్చినా పులుపు తావలేదనేది ఇదే. లేనోళ్ళు లేనట్టుగా పడుండగా ఈ బ్యాషిజాలు ఎందుకు? అన్నయ్య, శ్రీమంతానికి కావాల్సింది సిరి సంపదలు కావు, కడుపులో పడ్డ పసిగుడ్డు చిరంజీవి కావాలని చేసుకునే వేడుక. ఆ డబ్బు లేని వేడుకలు నేను చేస్తాను సారా. సరేలే, తెచ్చింది తెచ్చారుగా, ఇక వెళ్ళండి. ఎక్కడికయ్యా వెళ్ళేది? ఇందాక నుంచి చూస్తున్నాను. సూడులు తెచ్చిన ఆడాలని నిలబెట్టి మర్యాద అక్కడ మాట్లాడతావా? సూరమ్మ, నేను మాట్లాడేది సూడిదలు వద్దని కాదు, తులసిని శ్రీమంతానికి పంపనని. ఏ ఎందుకు పంపని? శ్రీమంతం పేరుతో తీసుకెళ్లి వస్తువులన్నీ ఒలిచి వాళ్ళ అవసరాలు తీర్చుకుని భోజపడితో తిరిగి పంపుతారు. అన్నయ్య అన్నా పిన్నయ్య అన్నా జరిగేది అంతే. మీరంతగా తీసుకెళ్లాలంటే ఓ పని చేయండి, ఆ వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టించి తీసుకెళ్ళండి. కింతకిన్ని నగలు పెట్టి మా మామగారు పంపించినా నేను రాను. తులసి, అవునమ్మా, మామయ్య గారు చెప్పింది నిజం, ముమ్మాటికి నిజం. తులసి, అవును, ఇక్కడ లేని ఆస్తి ఆప్యాయత అక్కడ ఏమున్నాయని నేను రాను. మీరు తీసుకొచ్చిన చీర సారే కూడా తీసుకువెళ్ళిపోండి. శుక్రవారం పూట తెచ్చి నువ్వు తిరిగి నేను ఇవ్వను. అయ్యయ్యో, ఇవి అట్టుపోయి ఏ కొట్లో అమ్ముకు తస్తాడు. రెండో తీయవడం. అంత మాట అన్నాడా? వాడి నీచ బుద్ధులు మనకు ఆపాదిస్తాడా? నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి వాడికి బుద్ధి చెప్పి చెల్లెల్ని తీసుకొస్తాను. వద్దండి, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే తీసుకురాగలిగింది తులసిని కాదు, ఇంతకింత అవమానాన్ని. నన్ను అవమానించడానికి వాడికి ఎన్ని గుండెలు? ఇంకా అతనికి వేరే గుండె కావాలా మీ గుండెని పగలగొట్టడానికి? మీ చెల్లెలే తన మావయ్యని వెనకేసుకొచ్చి మమ్మల్ని తోడునాడితే? ఏమిటి, తులసి మిమ్మల్ని తోలనాడిందా? అది సహజం బాబు. మెట్టినింటికంటే ఏ ఆడది పుట్టింటిని గొప్పగా చూసుకోదు. ఆడపిల్లనిచ్చుకున్న చోట ఇలాంటివి సహజం. పేదవాళ్ల ప్రేమ కన్నీటి వరకు ఆగిపోవాలండి. పట్టుదలకపోతే మన ప్రేమ అనురాగాలే ప్రేమించిన వాళ్ళ పట్ల తిరగటి రాళ్ళవుతాయి. అర్థమైంది పద్మ, ఇన్ని అవమానాలకు కారణం మన పేదరికమేనని. ఆస్తి అంతస్తు లేని వాళ్ళ మమత మానవత్వాలు పిచ్చి వాళ్ళ ప్రేలాపనే అవుతాయని పూర్తిగా అర్థమైంది.
నేను అలా పరిగెడుతున్నారు నేను ఇంట్లో లేదని చెప్పు. పోలీసులా కాకుగుళ్ళు కొట్టినందుకు ఆయన నేను పొయ్యిలో పెట్టినందుకు నన్ను మూసేస్తారేమో. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? నేనన్నయ్య మోహన్ని. ఒరే నువ్వు మోహన్ నువ్వా? ఏరే ఈ డ్రెస్ భలే బాగుంది. ఓ మాట నాకు ఇస్తావా? మళ్ళీ వేసుకుని ఇచ్చేస్తాను. తప్పన్నయ్య, వేసుకోకూడదు. పోనీ టోపీ. అబ్బో 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 నా తండ్రి దొరబాబులో ఉన్నావయ్యా. ఎంతమంది పాపిష్టి కళ్ళు పడ్డాయో. ఉండు ఇప్పుడే వస్తాను. ఏమవుతున్నా, బాగున్నావా? బాగున్నాను. దానికే గుమ్మటంలా ఉంది. ఏంటమ్మా సిగ్గుపడి ఇక్కడే నిలబడ్డావా? పో, నీ కోసం ఎదురు చూసి చూసి ఇంతింత కళ్ళు ఇంటింటి కళ్ళు అయిపోయినాయి. నువ్వు ఎవరో పోలీసులు అనుకునే పరిగెత్తాను. తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకో? అబ్బాయి కత్తల ముందుకు రావయ్యా. ఇసుకడానికి ఎన్ని మిరపకాయలు ఎందుకమ్మా? నోట్లో వేసుకుంటే మండవలసిన మిరపకాయలు మార్కెట్లోనే మండిపోతున్నాయి. అయ్యో అబ్బాయి బిడ్డ లేదు, లడ్డు లేదు. అయ్యి ఇదిగో ఇది తీసినా ఒకటే, ఒకటి తీసినా ఒకటే. ఇదిగో నీ ఒకటి పెట్టి తీసినా. అవునవును. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరు దిష్టి, మీ నాన్న పిచ్చినారు దిష్టి. అత్తయ్య, తులసి వచ్చింది. తులసి అమ్మా, మిమ్మల్ని అవమానపరిచినందుకు నన్ను క్షమించండి అమ్మా. క్షమించవలసినంత తప్పు నువ్వేం చేశావమ్మా? ఇల్లాలిగా నీ అత్తింటి గౌరవాన్ని నిలబెట్టుకున్నావు. ఇటు పుట్టింటి వారిని కాదనలేక, అటు అత్తింటి వారిని అవునలేక అడకత్తిలో నలిగావు గాని మమ్మల్ని ఎందుకు అవమానించా? వదినా, నన్ను ఇంత త్వరగా నువ్వు క్షమిస్తావని నేను అనుకోలేదు. ఆడపడుచు మీద అలక, కట్టుకున్న వాడి మీద కినుక అభిమానంతో కూడినవే గాని దేశంతో కాదమ్మా. అసలు ఎల్లరంతటికీ కారణం నేను. ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు తులసిని ఇంట్లో వదిలేసి వెళ్ళుంటే ఏ గొడవ ఉండేది కాదు. ఏ గొడవైనా గడప దాటినంత వరకు ఇబ్బంది ఉండదు మోహన్. ఇంతకీ నీ ట్రైనింగ్ అయిపోయింది బావా. పక్కటూరులోనే పోస్టింగ్ కూడా వచ్చింది. చాలా సంతోషం. మరి ఎప్పుడు చేరుతున్నావు? మీ అందరూ ఆశీస్సులు తీసుకుని రేపే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. తులసిని కూడా తీసుకెళ్తున్నాను. శభాష్ మోహన్ రావు, శభాష్. నువ్వు ఎస్ఐవయ్యావని తెలిసి నీ గురించి వెతుక్కుంటూ వస్తున్నానయ్యా. మరి కాసులయ్య కొడుకు ఇతను కాపీ దాడని తప్ప ఎందుకు పనికిరాడు అనుకునేవాడిని. మొత్తానికి ఒక హిస్టరీ తీసుకొచ్చావు. ఈ ఊరు నుంచి స్వతంత్రం కోసం దెబ్బలాడి జైలుకి వెళ్ళిన హిస్టరీ నాకుంది, పోలీస్ ఆఫీసర్ అయిన హిస్టరీ నీకుంది. అయితే మళ్ళీ మీరు అరెస్ట్ అవ్వక తప్పదన్నమాట. అదే లేదబ్బాయి, ఆ రోజుల్లో అంటే ఖద్దరికి కాకి హోరాహోరీగా ఉండేది. ఇప్పుడు ఖద్దరు కాకి కలిసిమెలిసి బాయిగా బతికేస్తున్నాం. చొక్కా అధ్యక్ష దండ. ఇలాంటి దండలు ఇంకా అనేకం వేయించుకోవాలని, మాలాంటి పెద్దలకు అండదండలుగా ఉండాలని, ఈ సిరిపురం గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని నేను ఈ గ్రామ పెద్దగా నేను ఆశీర్వదిస్తున్నాను. నాకెందుకండి ఈ దండ? ఎందుకంటావేటి? ముందరకాళ్ళకి బంధం. కరెక్ట్ అబ్బాయి. ఎంతైనా ఈ ఊరికి రాబోయే ఎలక్షన్ లో కాబోయే ప్రెసిడెంట్ ని. ఆ ఎలక్షన్ రోజు నువ్వు నీ భార్య నాకు ఓట్లు వేసి ఈ గెలిచిన ప్రెసిడెంట్ గారికి చెరువు దండ వేసి రుణం తీర్చుకోండియా. ఈ శుభ సందర్భంలో తమ చందా. అబ్బా, పోలీసు వారు అండదండలు ఉంటే చాలు, మళ్ళీ చందా సహకారాలు కూడా అయింది. 2 ఓట్లు సంపాదించారుగా, ఇక బోండి. నో. బిజినెస్ ఇస్ బిజినెస్. వ్యాపారం వేరు, స్నేహం వేరు. అంతగా నీకు కావాలంటే నాకు వచ్చే లాభంలో సగం ఇస్తాను. గత కొయ్యబారిపోయినా బిడ్డ, నేను గపాలిని జైలు నుంచి ఎప్పుడు వచ్చా? నీ అవ్వ ఎప్పుడు వస్తే నీ కాడికి గిప్పుడు రావడం ఎందుకు బిడ్డ? జైలు నుండి రాగానే మొదటి అడుగు నీ కాడ, 2వ అడుగు నా బిడ్డ కాడ వేయటం అలవాటని తెలుసు కదా. మళ్ళీ 3వ అడుగు జైల్లో. తప్పనిసరి అయితే గంతే. మళ్ళా జల్దిగా వెళ్ళి నా కూతుర్ని చూసుకోవాలా. నా మామూలు పాడాయి బిడ్డ. మామూలు ఎన్నాళ్ళు మామూలు? మనము మన మధ్య రహస్యం చచ్చే వరకు బిడ్డ. కపాలి. అంతే. మళ్ళా నెత్తురు కూడా ఒక్కడే కూడకూడదు బిడ్డ. తోడున్నోడికి జర నందివ్వాల. ఇదిగో డబ్బు తీసుకో, మళ్ళీ రాకు. పుండుకు పుల్లా తప్పదు,
నీకు నేను తప్పదు. వత్తమల్లా ఏంట్రా పిల్లక వచ్చి వానకాలంత అయింది, మళ్ళా కొంటానికి ఏసకాలం అవుద్దా? ఏం కావాలో చెప్పు. అదే ఆ రొయ్యి పట్టు పావుకు లేవు. అబ్బే తూకం సరిగా లేదు. ఈ చేతుంది, ఆ చేతుంది. ఏంటి నా కొడక కొండానికి వచ్చావా? అవ్వా శబ్బాష్ బిడ్డ, ఈ కపాలగాడి కూతురు అనిపించడం వల్ల అయ్యా వచ్చినావా? వచ్చిన బిడ్డ, నీ లగ్గానికి పైసలు కూడా తెచ్చిన మళ్ళా. లగ్గం పొద్దుకొక పెళ్ళంట, పొద్దుకొక జైల్లోకి వెళ్తావు. ఇక వెళ్ళను. నిన్ను గొప్పోడికిచ్చి లగ్గం చేసేదాకా నేను వెళ్ళను. నీ మీద ఒట్టు మళ్ళా. ఇదిగో తీసుకో. తప్పకుండా తప్పకుండా. సంతాపం సంతాపం. అవినీతికి శిక్ష, నీతికి రక్ష. దేవుడిలా తీర్చుకున్నాడు పాపం కక్ష. కరో ఇది అదే అంటే ఏమిటండి? పక్షివాతం. పక్షులను పెట్టిన బాధలకు ఫలితం. నువ్వు ఊరుకోవా, పెద్ద డాక్టర్ అయినట్టు. బాబు, పక్షవాతానికి ఏదో పావురాలు ఎత్తుకు తాగాలంటారు. ఇదిగో సూరమ్మా, కాకులు చంపి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాను. ఇక పావురాయలు కూడా ఎక్కడ చంపను. అబ్బబ్బా, ఎంత గొప్ప భూతదయ్యా అనేది. ఇదిగో ఈ జబ్బుకి పచ్చం చాలా ముఖ్యం. రోజుకొక లోటాడు గంజి తప్ప ఇంకేమీ ఇవ్వడానికి వీల్లేదు. అది ఉప్పు లేకుండా చెప్పుతో నీకు చెప్పులు కూడా ఎందుకయ్యా? మళ్ళీ లేచి నడుస్తావా ఉన్నానా? అధ్యక్ష, ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు. వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. అదేంటండి, ఈ మనిషిని వదిలేసి అప్పుడే వెళ్ళిపోతారా? అలా కాదయ్యా, ప్రాణాలతో పని. ఇదిగో చూడండి, ఎవరు కూడా ఇతన్ని ఈ మంచాన్ని లోపలికి తీసుకెళ్ళొద్దు, ఇక్కడే ఉంచండి. ఇతని కోసం ప్రత్యేకంగా ఒక కంచం, ఒక గ్లాసు పెట్టండి. ఏది పోసినా అరగజం దూరం నుంచి పోయాలి. అరిచచ్చినా ఎవరో దగ్గరికి వెళ్ళకూడదు. ప్రాణాలతో పని. వస్తాను. కాసులయ్య, నువ్వు నాతో పోటీ చేద్దాం అనుకున్నావు, కానీ భగవంతుడు ఇలా చేశాడు. నేను ఏకగ్రీవంగా గెలుస్తాను. ఇదిగో నీ శిలా విగ్రహం ఊరి నడిబొడ్డున వేయిస్తాను నువ్వు పోయాక. అధ్యక్ష, ఇప్పుడైనా చందా ఇస్తాడేమో. వద్దు పదరా. చందా అడిగితే వెంటనే తెస్తాడు. పద. చూరమ్మా, బాబాయ్, నేను ఇంకా చాలా కాలం బతకాలనుకుంటున్నాను. బాబా బాబా నీ జబ్బు నాకు అంటుకుంటుంది. నువ్వు లోపలికి లా, నువ్వు లోపలికి వచ్చి. ఆయన వద్దన్నాడుగా. అమ్మో నన్ను ఇలా దిక్కులేని పక్షం చేస్తారా? ఆ తులసమ్మకి చేసిన అన్యాయానికి నాకు ఈ శిక్ష జరగవలసిందేరా? నాళ్ళు ధర్మరాజు లాంటి ధర్మారావు గారు మన ప్రెసిడెంట్ గా ఉన్నారు కనుక మన పంచాయతీలు ఏ పొరుపెచ్చులు లేకుండా నడుపుకురాగలిగారు. ఈసారి మీరు ఈ బాధ్యత వహించక తప్పదురా బాబు. ఈ పదవులన్నా రాజకీయాలన్నా నాకు గెట్టవు. కానీ గ్రామక్షేమం కోసం మీరు ఈ ఎన్నికల్లో నిలబడక తప్పదు. ఏట్లు నిలబడాలి? ఉరుగడా, ఏం తెలుసు మీకు రాజకీయం? మంచి చట్టాలు ఎక్కడున్నాను బాబు. రవిబాబు, గాంధీ గారు మోహన్ చూసి మొట్టమొదట నీ ఇంటికి వచ్చి నీ కాళ్ళ మీద పువ్వులేసి మరీ అడిగాను నన్ను సపోర్ట్ చేయమని. గొప్ప ఛాన్స్ వచ్చింది ఇవాళ నాకు. దేవుళ్ళు లాంటి ధర్మారావు బాబు గారు పోయారు. నాతో పోటీ చేయాలనుకున్న కాసులే మనసాన పడ్డాడు. అంచేత నువ్వు అడ్డం తప్పుకుంటే నేను ఏకగ్రీవంగా ఎన్నికవుతాను. మన ఊరికి గవర్నమెంట్ బహుమతి ఇస్తుంది, కొన్ని వేల రూపాయలు వస్తాయి. అంచేత నువ్వు సపోర్ట్ చేయి. ఈ ఒక్కసారికి మళ్ళీ నా ఛాన్స్ నాకు జన్మలో రాదు. నేనేం కావాలని కోరుకోవట్లేదు చందారావు గారు, ఈ ప్రజలే బలవంతం చేస్తున్నారు. అబ్బా, ప్రజలకేటయ్యా? వాళ్ళకి ఏకగ్రీవంగా ఎలక్షన్ జరిగితే వాళ్ళకేం ఒరగదు. అంచేత మనలో మనకు పోటీ పెట్టేసి ఉభయల దగ్గర తినేసి మన ఎదవలు చేసేస్తారు. అది ప్రజలకు కావాల్సింది. అంచేత వాళ్ళ గొడవ నీకొద్దు. నీకేటయ్యా, కుర్రోడివి, నీకు బోల్డ్ భవిష్యత్తు ఉంది. ఏదో ప్రెసిడెంట్ డిగ్రీ ఏంటి, ఎమ్మెల్యే అవుతావు, ఆ తర్వాత మంత్రి కూడా అవుతావు. నా సపోర్ట్ నీకు ఉంటది కదా. పెద్దోడిని, నా టైం అయిపోయింది. ఈ ఛాన్స్ నాకు మళ్ళీ రాదు. నాకు ఇచ్చేయి. పైగా ఇదే వ్యవసాయమా? నువ్వు జల్లేసే ఇత్తనాలకి పంట పండేసి ఇంటికి వచ్చేయడానికి రాజకీయం అంటే పెట్రోల్ కాదు, నీళ్లతో నిప్పెలిగించాలి. కాళ్ళు పట్టుకుని తలకాయలు నరికేయాలి. కడుపులో కత్తులు పెట్టుకుని ఆప్యాయంగా కౌగులించేసుకోవాలి. కాలువ మీద వంతుని కట్టడం కాదు, ముందు వంతుని కట్టించి తర్వాత కాలువ తవ్వించాలి. ఇంత గొడవ ఉంది రాజకీయం అంటే. ఆయన మాట విని మమ్మల్ని అన్యాయం చేయకు బాబు. మీరే నిలబడాలి. సరే, మీ ఇష్టం. ప్రజల మాట నేను కాదనలేను చందారావు గారు. మాటలతో లాభం లేదు. అమ్మాయి,
మా కపాలిగా లోపల ఉన్నాడా? ఉన్నాడా? మీ నాన్న నేను ఫ్రెండ్స్ లే. అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండు, నేను మాట్లాడొస్తాను. ఏం పర్వాలేదు, సరుగు పక్కన ఉందిగా. ఏం పిల్ల, నీ పేరేంటి? బకాళి. అమ్మని అమ్మ, బకాసుడే. ఏం బిడ్డా చౌడా, నా పేరు కులే బకాలి. అమ్మని అమ్మ, సంతోషాపరగా మంచి పసందుగా ఉంది నీ పేరు. మామూలు బట్టావా? నేను పేదరావు, చంద్రరావుని. చంద్రరావు నీ జైలు పెట్టిన పేదరావు. ఓరి ఓరి నీ అవ్వ, ఎంత మారిపోయినావు బిడ్డ. కొంప తీసి మంత్రి గిట్ట కాలేదు కదా? లేదు బెదరు, మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా కాలేదు. నువ్వు జైలు నుంచి విడుదలయ్యావని తెలిసింది, కొండంత ధైర్యం వచ్చింది. నువ్వు నాకు ఉపకారం చేయాలి బెదరు. నేనేం చేయగలను బిడ్డ? పీకలు తీయగలను కానీ పదవులు ఇప్పించగలమా? పీకిలకి పదవులకి కర్రకి జెండాకి ఉన్నంత సంబంధం ఉంది. నాకు సాయం చేస్తాను మాటి, ఆ తర్వాత సంగతి నేను చెప్తాను. చేద్దాం మళ్ళా, చెప్పు. ఈ మందులోకి ఒక శాపము గెంచి పెడతావేంటి? వంగు నీ వీటి మీద వేయించి పెడతా. అమ్మని అమ్మ. సరే చూడు, మళ్ళా ఆడు తవ్విన బావిలోనే గాడి శవాన్ని గక్కడే పూడ్చి పెడతా. నువ్వు వాడు అర్థం లేకుండా చేసి పెట్టు, నేను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవుతాను. వాడు సమాధి మీదే పంచాయతీ ఆఫీస్ కూడా కడతాను. రే బోస్బాబు వస్తున్నాను. కపాలి నా సుపుత్రుడు. నమస్కారం. వారిని అవ్వ, చూడటానికి గండ్రలా ఉన్నాడు నీ కొడుకు. ఒక్కడిని కొట్టలేడా మళ్ళా? ఎందుకు కొట్టడు? రోజు 5-6 సీసాలు కళ్ళు సారా కొడతాడు. అమ్మని అమ్మ, పరాయుడు ముందు కన్న కొడుకునే అమ్మానపరుస్తున్నాడు. నీకు అసలు మాట్లాడే తెలియదు. పరాయోడా? మాట్లాడటం నేర్చుకో. వాడు పరాయోడా? నేను ప్రాణం ఏమంటే ఇస్తాడు, నేను తీమన ప్రాణం తీస్తాడు. అంతే మళ్ళా. నువ్వు లేదు బెదరు. వచ్చే రండి రండి రండి. నిన్ను తీసుకొస్తా చూసుకోమల్లా. మన పార్టీ దెబ్బతి తెలిసిన మౌనం పోదా. ఏమిటండి, ఏమిటి రక్తం? ఏమీ లేదు పద్మ. అసూయ తన రంగు చూపించుకుంటే అభిమానం తన కొంగు చూపించింది.
ఎందుకండి ఇలా మాయ మాటలతో నన్ను మోసం చేయాలని చూస్తున్నారు? ఈ పాడు భూమి మీ రక్త బలిదానం కోరి ఉంటుంది. రైతు నమ్ముకునేది తల్లి ఒడిని, చేలో మడిని. మీదంతా పిచ్చి భ్రమ. దీనికి మనసు లేదు, పొట్టి మట్టి. ఈ మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయే మనం మట్టిని నిందించకూడదు పద్మ, తప్పు. ఏమండి, నా చేతులు కాయలు కాసిన మీ కళ్ళల్లో పట్టుదల చూసి ఇన్నాళ్ళు ఆశతో బ్రతికాను. మీరు నమ్ముకున్న తల్లి గడుపు చల్లగా మన హాయిగా బ్రతకచ్చని కలలు కన్నాను. కానీ అది జరగదండి, ఇక జరగదు. తిని నమ్ముకుని బ్రతకడం కంటే పస్తు నుండి చావటం మేలు, అడుగు తిని బ్రతకటం మేలు. మన ఆశలకు ఆశయాలకు సమాధిగా తయారైన ఈ పాడు బావిని పూర్తి చేస్తానండి, పూర్తి చేస్తాను. నా తల్లి భూదేవి నువ్వు నమ్మటం లేదు కదా, హృదయం లేనిదంటున్నావు కదా, ఇప్పుడే నిరూపిస్తాను. నా తల్లి కనికరం లేకుండా గుండె మీద బండరాయిని అలాగే ఉంచుకుంటుందో, బిడ్డ మీద ప్రేమతో కడుపులో దాచుకున్న పాతాళ గంగను ఉరకలో పరుగులతో పైకి పంపిస్తుందో ఇప్పుడే తేల్చేస్తాను. రవి, రవి, ఏమిటిది, ఏమైంది? నేను మంచాన పడ్డానని వీళ్ళు నన్ను సరిగా చూడటం లేదు. నువ్వేం భయపడకు మావయ్య, నేను నేను పట్నం తీసుకెళ్లి బాగు చేయిస్తాను. వద్దు బాబు వద్దు, 4 రోజులు బట్టి హాయిగా భోజనం చేస్తున్నావు. నువ్వు బాగు చేయించానుకో మా కాళ్ళు ఏర్పడతాను. తప్పు, అలా అనకూడదు. ఎంతైనా కన్న తండ్రి, పైగా జప్పండి మనిషితో పరాచకాలు ఆడకూడదు. అలా బుద్ధి చెప్పు బాబు. మావయ్య లోపల తీసుకెళ్ళి నేను పట్నం వెళ్ళటానికి ఏర్పాట్లు చేసి వస్తాను. రండి బాబాయ్, లోపలికి రండి అన్నయ్య. అమ్మా, మీరు మనుషులు కాదమ్మా, దేవతలు. మీకు నేను చేసిన అవమానానికి శిక్ష అనుభవిస్తున్నాను. నన్ను మన్నించండి అమ్మా. అయ్యో, మీరు పెద్దవారు, అలా అనకూడదు బాబాయ్. ఇచ్చి పుచ్చుకున్న చోట అలాంటివి పట్టించుకోకూడదు, మర్చిపోండి అన్నయ్య. అవును బాబాయ్, ఈ స్థితిలో మీరు ఇవన్నీ గుర్తు చేసుకోవటం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రండి. ఏమిటమ్మాయి, 6 నెలల నుంచి చూస్తున్నాను. ఇదిగో అదిగో అంటావే తప్ప పైసా అద్దిచ్చిన పాపాను పోలేదు. క్షమించి పెద్దమ్మా, ఒక వారం రోజులు గడివివ్వండి. ఏదో పని చూసుకుని అద్దె మొత్తం ఇచ్చేస్తా. ఇచ్చావులే, ఏదో ఆడపిల్లవి దిక్కులేని దానివి కదా అని ఆశ్రయం ఇచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. నువ్వు అద్దె ఇవ్వద్దు, ఏమీ ఇవ్వద్దు. ముందు ఈ గది ఖాళీ చేయి, నాకు అదే 10,000. పెద్దమ్మా, ఈ ఒక్కసారికి క్షమించండి, వారం రోజుల్లో ఇస్తాను. ఏమిటి దర్జాగా నా కుర్చీలో కూర్చున్నావు? ఇంకా నయం, నీ నెత్తెక్కి కూకోలేదు మళ్ళా. ఇంత ధైర్యం నీకెలా వచ్చిందిరా? లడాయిలో పిస్తోల్ ఎవడి చేతికి దొరికితే వాడికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది మళ్ళా. అంటే మనం చెట్టు నరికినా కుదురు మిగిలింది, విలక పెరిగింది మళ్ళా. అర్థమయ్యేటాడు. ఆ రోజు నదిలో అందరినీ తోసి చంపామనుకున్నాం, గాని రాజ్యలక్ష్మి బిడ్డ బతికి బయటపడి పెద్దదై ఇప్పుడు మన పీకల మీద వచ్చి పడింది మళ్ళా. ఎలా తెలుసుకున్నావు? ముమ్మూర్తులా వాళ్ళ అమ్మ పోలికి బంధించి ఉంచిన నీకిట అనుమానం ఉంటే వచ్చి చూసుకో మళ్ళా. మీ అమ్మ నాన్న ఎవరు? నాకేం గుర్తులేదు.
నా చిన్నతనంలో గోదావరి ఒడ్డున పడి ఉంటే ఎవరో తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించారట. అంతే నాకు తెలుసు. కనీసం నిన్ను చేర్చిన వారైనా నీకు తెలుసా? అది కూడా నాకు తెలీదు. ఎప్పుడు నన్ను చూడటానికి కూడా ఎవరూ రాలేదు. నా మాట నమ్మండి బాబుగారు. దిక్కులేని దాన్ని, ఇప్పటికే అన్ని విధాలా మోసపోయిన దాన్ని, మీ బిడ్డలాంటి దాన్ని. ఈ పసికందు ముఖం చూసేనా నన్ను వదిలేండి బాబుగారు. లేమ్మలే, దిక్కులేని దానివన్నావుగా, మేమే నీకు ఏదో ఒక దారి చూపిస్తాం. ధైర్యంగా ఉండు. అనుమానం తీరిందా బిడ్డ? నువ్వన్నట్టు ఈ అమ్మాయి రాజలక్ష్మి కూతురే, కానీ ఈ విషయం ఈ అమ్మాయికి తెలియదు. అదృష్టవంతులు. తెలియజేయడానికి నేనున్నాను కదా బిడ్డ. కపాలి, ఈ నేరంలో నీకు భాగం ఉంది. వారిని అవ్వ, ఫలితంలో నాకు బాగోలేదు మళ్ళా. అది సరే, దీన్ని చంపడానికి నీకేం కావాలి? నాకేం అక్కర్లేదు. కాకపోతే నా కూతుర్ని నీ ఇంటికి కోడలుగా చేసుకోవాలి మళ్ళా. అర్చాక్, అల్లరైపోతావు. ఆ పిల్ల నా చేతిలో ఉంది, గుర్తు పెట్టుకో మళ్ళా. ఒరేయ్, నీకు కావలసినంత డబ్బిస్తారా? నీ బోడి పైసలు ఎవడు కావాలో? ఆ పిల్ల రాసని చెప్తే ఆస్తి దక్కుతుంది. ఆస్తి దక్కిందంటే నీకంటే ఎక్కువ పైసలు ఇస్తుంది మళ్ళా. మర్యాదగా నా కూతుర్ని ఇంటి కోడలు చేసుకో. అయితే నాకు కొంత టైం గడువు ఇస్తా, కానీ గడువులో నన్ను మోసం చేసి ఆ పిల్లని ఎత్తుకపోయినవో నీ రక్తాన్ని సారాలో కలుపుతా మళ్ళా. అలాగే అలాగే అలాగే. ఇక పోరిని భద్రంగా చూసుకోండి మళ్ళా. ఇంకా ఎంతసేపు కూర్చోబెడతారండి? అసలు ఇంతకీ ఇక్కడ ఎరువులు ఉన్నాయా లేవా? నీళ్లు బంగారంగానో, ఎరువులు కొట్లో ఎరువులు ఉండక చెరువులు ఉంటాయటయ్యా. హలో, అలాగా అయ్యా, ఎరువులతో వస్తున్న లారీ చెడిపోయిందట. రేపు ఉదయం 10 గంటలకు గానీ ఎరువులు ఇవ్వలేం. ఈ సంగతి ముందన్నా తెలిస్తే మా ఊరన్నా వెళ్ళేవాడిని. ఇప్పుడు రైలు కూడా లేదు. సరే, నా తిప్పలేదు, నేను పడతాను. కానీ రేపు ఉదయం 10 గంటలకల్లా వస్తాను. ఎరువులు సిద్ధంగా ఉంచాను. అలాగే. ఎవరమ్మా నువ్వు? అలాగా,
అయితే నీకెవరూ లేరన్నమాట. నీకేం అభ్యంతరం లేకపోతే నాతో పాటు మా ఊరు వచ్చి మాతో పాటే ఉండమ్మా. రామ్మా. అమ్మా వస్తున్నా బాబు. ఏమిటమ్మా అలా కొయ్యబారిపోయావు? ఈ అమ్మాయి నీకు ఇంత క్రితమే తెలుసా? లేదు బాబు, నీకు తెలుసా? లేదమ్మా, బస్తీలో ఎవరో దుర్మార్గులు అమ్మాయిని చంపబోతుంటే కాపాడి తీసుకొచ్చాను. అలాగా, మంచి పని చేశావు బాబు. దేవుడు తలుచుకుంటే ఏ కాయను ఉచితంగా నేల రాలనివ్వడు. అయిన వారి చేతికి అందజేస్తాడు. అయిన వారి చేతికా? అదే బాబు, ఆదుకున్న వాళ్లే అయిన వాళ్ళు. నీ పేరేమిటమ్మా? సుశీల. ఈ బిడ్డ? నా బిడ్డేనమ్మా. ఎవరత్తయ్యా? నీ ఆడపడుచు, నీ అల్లుడమ్మా. ఆడపడుచా? అదేనమ్మా, మీ ఆయనకి దేవుడిచ్చిన చెల్లెలు. అనాథం తెలిసి మనతో పాటే బతుకుతుందని తీసుకొచ్చాను పద్మ. మరి బాబు నాన్నగారు? ఏమిటా ప్రశ్న? అనాథం చెప్పానుగా. మనమంతా ఉండగా అనాథ ఎలా అవుతుంది బాబు? రామ్మ లోపలికి రా. రండి. ఏమిటి సుశీల నేను ఎత్తుకొచ్చాను? నాటకాలు ఆడక బిడ్డ. సుశీల అవసరం నీకు నాకు తప్ప మళ్ళీ ఎవరికి అవసరం లేదు. నీ మనిషి చేత నా మనుషులు కొట్టించి సుశీలను ఎత్తుకొచ్చింది కాక మళ్ళా ఏమరిగినట్టు మాట్లాడుతావు. మంచిగా సుశీల నాకు అప్పగించు, లేకపోతే నీ పీక కోసేత్తా మళ్ళా. ఒరేయ్, సుశీల నేనే ఎత్తుకొచ్చుంటే ఈ పాటికి నీ కపాలం లేకుండేవాడిని. అంటే మళ్ళా నువ్వు సుశీలను ఎత్తుకరాలేదా? మరి ఎత్తుకపోయినోడెవడు? ఎవరో నీళ్లు నవ్విలే కంటే మన ప్రాణాల మీదకి రాకముందే మనుషులు పెట్టి వెతికించు. ఎతికిస్తా, పట్టుకొస్తా, కాని నిన్ను మాత్రం నమ్మను బిడ్డ. నీడలా నీ ఎంటుంటా. అండలేని ఆడదానిగా ఈ సమాజంలో నువ్వెన్ని ఇబ్బందులు పడి ఇక్కడ చేరుకున్నావు ఆడదానిగా నేను ఊహించుకోగలను. కానీ నీ బిడ్డ పెరిగి పెద్దవాడే నా తండ్రి ఎక్కడా అని అడిగితే ఏం చెప్తావమ్మా? నాతో నిజం చెప్పడానికి నీకెందుకమ్మా సందేహం? ఏమని చెప్పనమ్మా? ఊరు పేరు తెలియకుండా ఎవరినో ప్రేమించిన పిచ్చిదానని చెప్పనా? గర్భిణిని తెలియగానే ఆ దుర్మార్గుడు పారిపోతే వెతికి వెతికి వేశారని వెర్రిదానని చెప్పనా? చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథను నా బిడ్డను కూడా నాలాగే అనాథని చేయకూడదని ఇంకా బ్రతుకుతున్నానమ్మా. నువ్వు అనాథవు కావు చెల్లెమ్మా. అన్నయ్య, ఏ రోజు నువ్వు నా కంటపడ్డావో ఆ రోజే నా చెల్లెలు అయ్యావు. దేవత లాంటి ఈ తల్లి దీవెన అందుకున్న క్షణంలోనే నువ్వు ఇంటికి ఆడపడుచు అయ్యావు. నేను మోసగించిన వాడెవరో చెప్పలేకపోయినా కనీసం నేను చంపడానికి ప్రయత్నించిన వాళ్ళెవరో చెప్పగలవా? నన్ను వాళ్ళు ఎందుకు చంపాలని ప్రయత్నించారో నాకు అర్థం కాలేదు. కానీ నన్ను బంధించిన వ్యక్తి నువ్వు కాక నీ వాళ్ళు ఇంకెవరు బ్రతికి ఉన్నారో చెప్పమని చిత్రహింసలు పెట్టాడు. ఆ వ్యక్తి ఎవరో చెప్పు, వాడిని బట్టేనా నిజం తెలుసుకుంటాను. అతనెవరో నాకు తెలియదు. మిస్టర్ సుధాకర్, కోటాలో వచ్చిన స్టీల్ బ్లాక్ లో అమ్మినట్టు రిపోర్ట్ వచ్చింది. అందువల్ల నేను అరెస్ట్ చేస్తున్నాను. మోహన్, స్టీల్ నేను అమ్మలేదు. గోడౌన్స్ లో ఉండవలసిన స్టాక్ కనపడకపోతే నేనే రిపోర్ట్ చేద్దాం అనుకున్నాను. ప్రతి బ్లాక్ మార్కెట్ హీరో చెప్పే మాట ఇది. మోహన్, నువ్వు నా మాట నమ్మలేవా? బంధువుగా నమ్మగలను, కానీ పోలీస్ ఆఫీసర్గా నమ్మలేదు. నిన్ను అరెస్ట్ చేయక తప్పదు. కానిస్టేబుల్స్. ఏమిటి, మీ నాన్న మీ అన్నయ్య ఇంత ద్రోహం చేశారా? నేను బ్రతికుండగా నా తమ్ముడికి అన్యాయం జరగడానికి వీల్లేదు. పదరేఖ. బాబు ఆగు. మనల్ని కాదనుకుని వెళ్ళిన వాడు మనవాడు కాదు. వాడికి ఏ ఇబ్బంది వచ్చినా మనకు అనవసరం. అమ్మా, ఆవేశంలో తమ్ముడు మనకు దూరం అయినా అన్నీ ఆలోచించగల పెద్దవాళ్ళు మనం వాడిని దూరం చేసుకోకూడదు. తనకై తన తప్పు తెలుసుకునే వరకు మన మంచితనం చేతకాంతనంగానే కనపడుతుంది బాబు. ఇంకా ఏం తెలుసుకోవాలమ్మా? పిలిచి పిల్లనిస్తామన్న వాళ్ళు కావాలని జైల్లో పెట్టించారు. ఇది చాలు తమ్ముళ్ళలో మార్పు రావటానికి. పైగా ఆపదలో ఉన్నప్పుడు ఇలాంటి పంతాలు పట్టింపులు పనికిరావద్దయ్యా. పదరాక, నేను వస్తాను. వస్తామమ్మా. నన్ను క్షమించండి అయ్యా. తమ్ముడు, అవేం మాటలు? మారుటన్నవన్నీ అవమానించి వెళ్ళి ఆ మృగాలభంలో పడ్డాను. వాళ్ళు చేసిన నేరాలు నా నెత్తిని తోశారు. అంతా విన్నాను. వాళ్ళ సంగతి నేను తెలుస్తాను. రేఖ, నా వాళ్ళు ఇంత కిరాతకులని నాకు తెలియసుదా. నన్ను క్షమించు. సుధాకర్, నువ్వు ఈ నేరం చేయలేదని నాకు తెలిసినా నిన్న ఆ ప్రాంతం నుంచి తప్పించకపోతే ఇంకా ఎక్కువ ప్రమాదం జరగొచ్చని నిన్ను అరెస్ట్ చేశాను. నన్ను అపార్థం చేసుకోగదు. ఏం అర్థం చేసుకుంటేనే అన్నదమ్ములు కలిశారు, ఇక ఏ అపజయము ఉండదు. బాబాయ్, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? రవి పుణ్యం అంటూ బాగుపడ్డానమ్మా. ఒంటితో పాటు బుద్ధి కూడా బాగుపడింది. 4-5 రోజుల్లో మన ఊరు వచ్చేసి
నేను తాగట్టు పెట్టుకున్న సామాన్లన్నీ ఎవరిది వారికి ఇచ్చేసి అందరికి దండం పెడతానమ్మా. ఏమండి అక్కడ అత్తయ్య కంగారు పడుతుంటుంది, రండి వెళదాం. ఒరే 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 ఏడోకరా, ఏడోకు బాబు. ఊరుకో ఊరుకో ఊరుకో. అమ్మా సుశీల, త్వరగా పాలు తీసుకోరా. వస్తున్నానమ్మా. రేఖ ఎక్కడ? మీరెవరు? రేఖ తండ్రి హరిశ్చంద్రరావు గారు. ఓహో అలాగా. రేఖ ఇక్కడ లేదు. రేఖ ఇక్కడికి రావడం కళ్ళారా చూసి ఆయన తీసుకొచ్చాను. మీరు రావడం చూసుంటారు, కానీ వెళ్ళడం చూసుండరు. అనవసరంగా దాచడానికి ప్రయత్నించు. దాచటాలు దోచటాలు మాకు అలవాట్లేదు, అవసరం లేదు. మీరు మోసం చేసి నా బిడ్డను జైల్లో పెడితే విడిపించడానికి రవిని తీసుకువెళ్ళింది. అమ్మా వీళ్ళేనమ్మా నన్ను బంధించింది. అలాగా. కపాలి, దీన్ని రెక్కలు విరిచి తీసుకువెళ్లి కారులో పడి. వీల్లేదు, సుశీల నా బిడ్డ. ఎవరి బిడ్డ నీకంటే ఎక్కువ నాకే తెలుసు. మళ్ళా మా అమ్మాయి వచ్చి నాకు ఇక్కడే ఉండి వెంట తీసు. పోనీ అమ్మా. ఏమిటమ్మా ఇది, ఏమైంది? బాబు వచ్చావా? వచ్చానమ్మా, తమ్ముని కూడా తీసుకొచ్చాను. సుధాకర్. అమ్మా నన్ను క్షమించమ్మా. ఏమైంది పెద్దమ్మా? ఏముంది ఆయన, అడ్డం వెళ్ళిన మీ అమ్మను కొట్టేసి సుశీల్ ఎత్తుకుపోయాడు ఎవరో దుర్మార్గుడు. సుశీల్ ఎత్తుకుపోయారా? సుశీల ఎవరో కాదు బాబు, నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు. ఏమిటమ్మా, సుశీల నా చెల్లెలా? అవును బాబు, ఆ రోజు సుశీలను చూడగానే గుర్తుపట్టాను. నేను మీ నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం మీ గతాన్ని దాచిపెట్టాను. కానీ ఇప్పుడు చెప్పక తప్పదు బాబు. చెప్పమ్మా, ఏమిటి నా గతం? ఈ తల్లిగారు రావు బహదూర్ రాజా వెంకటాద్రి జమీందారు గారి ఒక్కగానొక్క గారాల కూతురు బాబు. ఆమె సామాన్యుడైన మీ నాన్నగారిని ప్రేమించి పెళ్లాడినందుకు మీ తాతగారింటి నుంచి వెళ్ళగొట్టారట. కానీ ఆయన చనిపోయే చివరి క్షణాల్లో మీ అమ్మగారిని చూడాలని కబురు పెట్టారట. నాన్న, నాన్న. పెదనాన్న, పెదనాన్న, చెల్లెమ్మ వచ్చింది. వచ్చావా అమ్మా, వచ్చావా? బాబు మాధవ్, నీ మంచి తెలుసుకోలేక నిన్ను అవమానించాను, నన్ను క్షమించు బాబు. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. మీరేం చేసినా మీ కన్నబిడ్డ మీద ఉన్న ప్రేమతోనే కానీ ద్వేషంతో కాదు. ఇదిగో నాన్న. బాబు, నీ పేరు? రవి. నీ పేరమ్మా? సుశీల. అమ్మా, చిన్నప్పుడు నువ్వు అచ్చంగా ఇలాగే ఉండేదాని అమ్మ, ఇలాగే ఉండేదాని. రండి లాయర్ గారు, నేను బ్రతికుండగానే నా కళ ఎదుటి ఆ వీరునామా నా బిడ్డకివ్వండి. ఇవిగోనమ్మా, మీ నాన్నగారి సమస్త స్థిర చిరాస్తులు మీకు మీ తర్వాత మీ బిడ్డలకు చెందేసి రాశారమ్మా. ఈ ఆస్తి నాకెందుకు నాన్న? నీకు కాకపోతే ఇంకెవరికమ్మా? నా మనవడు మనవరాలు నూరేళ్ళు ఏ కష్టం లేకుండా బ్రతకాలి, అదే నా కోరిక. నాన్న, 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 నాన్న. ఒకప్పుడు మా పెదనాన్న కూతురు ఎవరినో అనామకుని కట్టుకుని వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళు ఆ ఆస్తిని ఐశ్వర్యాన్ని నేను అనుభవించాను. హఠాత్తుగా తన కూతురును పిలిపించి
ఆస్తి అంతా దాని పేరు మీద రాశాడు. ఆ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు దక్కదని తేలిపోయింది. రేపు వాళ్ళిద్దరూ కలిసి ఊరు బయలుదేరుతున్నారు. దారిలో వాళ్ళందరినీ సర్వనాశనం చేయాలి. అందుకు నీ సహాయం కావాలి. గదంత పని గట్టగా చేస్తాం మళ్ళా. వస్తా ఉన్నాయా? పెదనాన్నగారు పోయి వారం తిరగకముందే మీరు ఇలా బయలుదేరటం. హఠాత్తుగా బయలుదేరి రావడం వల్ల అక్కడ పనులన్నీ ఆగిపోయి ఒక్కసారి వెళ్ళి రావాలి. 10 రోజుల్లో వచ్చేస్తా ఉన్నాయా? వస్తాను బావా. నేను వస్తాను. మిమ్మల్ని స్టేషన్ దాకా సాగనంపుతాను. పదండి. అందరూ చనిపోయారని అనుకున్నారు. కానీ మీ నాన్నగారు నిన్ను బ్రతికించుకుని మా ఇంటికి వచ్చారు. తిరిగి ఆస్తి కోసం ప్రయత్నం చేయమంటే ఆస్తి కంటే నాకు బిడ్డ ముఖ్యం, తాను బ్రతుకున్నట్లు తెలియకుండా బ్రతుకుతానన్నారు. ఆ తర్వాత మీ నాన్నగారి మంచితనాన్ని గుర్తించి మా నాన్నగారు నన్నిచ్చి పెళ్లి చేశారు బాబు. ఇది బాబు జరిగిన కథ. ఇంతకీ ఎవరమ్మా దుర్మార్గుడు? రేఖ తండ్రి హరిశ్చంద్ర రావే బాబు. బాబు ఏమండి? బాబు ఆ హరిగారిని ఒకసారి పిలవండి. పిలిస్తే వచ్చే సమయం కాదమ్మా ఇది. హరికి మా గురువు గారు కపాలి గారు అమ్మాయికి పెళ్లి జరగబోతుంది. చెల్లెమ్మా. అన్నయ్య నిజంగా నువ్వు నా పాలిటి దేవుడు అన్నయ్య. కాదమ్మా, నువ్వు నేను ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నా చెల్లెలు. అన్నయ్య. అవునమ్మా, ఈ ఇల్లు మన పుట్టిల్లు. ఇప్పుడు ఇంట్లో ఉంటున్నవాడు మన తల్లిని చంపి మనల్ని చెల్లాచెదరు చేసి మన ఆస్తి అనుభవిస్తున్న దుర్మార్గుడు. అలాగా? నన్ను మోసం చేసిన నా బిడ్డ తండ్రి కూడా ఈ ఇంటి యజమాని కొడుకేనన్నయ్య. ఎవరు? హరిబాబా? అవును. అతను ఇప్పుడు మరో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆగండి. ఎవరు నువ్వు? ఇన్నాళ్ళు నువ్వు లేడనుకుంటున్నవాణ్ణి. అంటే నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి కోసం నువ్వు పేర్చిన నీళ్ల చితి నుంచి బయటపడి నెత్తురు నిప్పైన వాణ్ణి, నీ తలకొరే కావలసిన వాణ్ణి. నువ్వు ఎవరితో ఎక్కడుండి మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. నేనెవరన్నా తెలిస్తే నువ్వు గుండాకి చస్తావు. అంత పిరికి వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. నువ్వు సుధాకర్కి మారుటనమని మాకు తెలుసు. అంతవరకే నీకు తెలుసు. కానీ నీ మాటలు నమ్మి నీవు కట్టిన తాళికి తల వంచి నీ బిడ్డకు తల్లైన సుశీల తోడపుట్టిన అన్నయ్యన సంగతే నీకు తెలియదు. తోడబుట్టినవాడ అబద్ధం. ఆమె అనాథ. అనాథ అయితే ఆమె ప్రాణం కోసం నువ్వు ఇంత పనవడ్డి ఈ కపాలి చేతుల్లో కీలుబొమ్మ అవుతావు అనుకునేటంత వెర్రివాణ్ణి కాదు హరిశ్చంద్రరావు. నిన్నటి వరకు సుశీల అనాథ నేను అనుకున్నాను. కానీ మా గతం నీ ఘాతకం తెలిసిన తర్వాత మేమిద్దరం తోబుట్టుకున్నాం తెలుసుకున్నాం. ఏమిటి నువ్వు మాట్లాడేది? మాట్లాడటం కాదు, గతాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ ఆస్తి కోసం మా వంశాన్ని సర్వనాశనం చేయాలని దయ, దాక్షిణ్యం, మమత, మానవత్వం లేకుండా మా తల్లిదండ్రుల్ని మమ్మల్ని నువ్వు నీట ముంచిన తేలి తెప్పరిల్లి వచ్చిన రాజ్యలక్ష్మి మాధవరావుల పిల్లలం, ఈ ఆస్తికి వారసులం, నీ పాలటి మృత్యువులం. అయితే కోరి మృత్యువు నోట్లోకి వచ్చారన్నమాట. ఇంకా చూస్తానే.